హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కోనసీమ బ్లడ్ డోనర్స్ 6వ వార్షికోత్సవం సందర్భంగా మామిడికుదురు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నందు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ డోనర్స్ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎంత డబ్బు ఉన్నా కొనలేనిది రక్తం. ఇలాంటి కార్యక్రమాన్ని కాంట్రాక్టుల నరేంద్ర కుమార్ అండ్ టీం బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించి అత్యవసర సమయాల్లో కులమత ప్రాంతీయ విభేదాలు లేకుండా బ్లడ్ అవసరమయ్యే వారికి స్వచ్ఛంద సంస్థ ద్వారా అందిస్తున్నారు. తరచుగా రక్తదానం చేయడం అనేది మంచి జీవనశైలిగా చెప్పవచ్చు. యాక్సిడెంట్లు మరియు మేజర్ సర్జరీల వారికి రక్తం అవసరం అవుతుంది. అటువంటి సందర్భాల్లో ఈ బ్లడ్ అనేది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా తలసేమియా బారిన పడిన బాధితులకు ఈ బ్లడ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. పై సందర్భాల్లో రక్తం కావాలంటే ఇలాంటి క్యాంపులు నిర్వహించడం ద్వారా వచ్చే బ్లడ్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో లేడీ డోనర్స్ పాల్గొనడం మరొక విశేషం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వచ్చి తమ అమూల్యమైన సందేశాన్ని అందించారు. కోనసీమ బ్లడ్ డోనర్స్ కోనసీమ జిల్లాలోనే కాకుండా గోదావరి జిల్లాలో ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారు. వాళ్ళకి అభినందిస్తూ జిల్లా గ్రంథాలయం చైర్మన్ సాయిబాబురాజు గారికి, అలాగే ఏఎంసీ చైర్మన్ కేత వెంకటలక్ష్మి గారికి, కడల ఈశ్వర్ గారికి, మొక్క ఆనంద్ సాగర్ గారికి, ముల్లేటి సీని గారికి, దొంగ శ్రీని గారికి, పెచ్చిటి మురళీకృష్ణారెడ్డి గారికి, డొక్క ఆనంద్ బాబు గారికి, సంస్థాన పెద్దిరాజు గారికి, వాసంశెట్టి శ్రీనివాస్కి, అలాగే గొబ్బల రాజేష్కి, మిగిలిన సోదరుల అందరికీ కూడా మా మండల పార్టీ అధ్యక్షులు భవనం బాబు గారికి, మిగిలిన పెద్దలకి, ఇక్కడికి హాజరైన యువతకి, ముఖ్యంగా కోనసీమ బ్లడ్ బ్యాంక్ సేవా సమితి అధ్యక్షుడు కాంట్రేగుల నరేంద్రకి, అలాగే ఈరోజు బ్లడ్ క్యాంప్లో బ్లడ్ డొనేట్ చేసిన డోనర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రాణాన్ని నిలబెట్టే రక్తదానం అన్నిటికన్నా గొప్ప. ఒకరోజు అన్నదానం చేయటం వల్ల ఆ రోజుతో ఆకలి తీరి మళ్ళీ తర్వాత రోజు ఆకలిని పదం తెర మీదకి వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ప్రాణాన్ని కాపాడాలంటే రక్తదానం అనేది అంతకన్నా గొప్పదానం ఇంకొకటి లేదన్న ఉద్దేశం. అదేవిధంగా ఈ రోజుల్లో ఫ్రీక్వెంట్గా దోమకాటు వల్ల చనిపోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా డెంగ్యూ కానీ మలేరియా కానీ. డెంగ్యూ విషయానికి వస్తే ప్లేట్లెట్స్ ఎక్కించాలి, ప్లేట్లెట్స్ ఇచ్చే పరిస్థితుల్లో ప్రజలు ఎవరు లేరు, నీరసం వస్తుందని అనేక రకాల కారణాలతో ప్లేట్లెట్స్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కేవలం బ్లడ్ విషయంకి వస్తే మరి సేవా సంస్థలు ముందుకు రావాలి ఖచ్చితంగాని. ఇది ప్రతి సంవత్సరం ఈ బ్లడ్ క్యాంపు ఘనంగా నిర్వహించడం. 4 మంది ఈరోజు బ్లడ్ క్యాంప్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆడవాళ్ళ విషయానికి వస్తే రక్తహీనత అనేది ఆడవాళ్ళు ఎక్కువ ఉంటుంది. దాన్ని అధిగమించి మరి మీ పేరు కాండ్రేకల్ గాయత్రి గారు మరి అప్పుడే ఎన్నోసారి ప్రతి సంవత్సరం ఆవిడ బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉంటారు. మరి ఆవిడకి ఒక మహిళ అయ్యుండి ఆవిడ స్ఫూర్తిగా నిలవాలి, బ్లడ్ డొనేషన్ ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో ఒక 5-6 సంవత్సరాల నుంచి కూడా ఆవిడ బ్లడ్ 6 సంవత్సరాల నుంచి బ్లడ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఆవిడని స్ఫూర్తిగా తీసుకుని అందరం కూడా బ్లడ్ డొనేషన్ అనే దాంట్లో పాల్గొని తీరాలి. మరి ఇలాంటి సేవా సంస్థలు మనకు తెలియకుండానే మీరు ఇచ్చిన బ్లడ్ ఎంతోమంది జీవితాలను కాపాడుతూ ఉంటుంది. 54 మంది అంటే సుమారు 54 మంది జీవితాలని నిలబెడుతున్నట్టే. డబ్బు ఎంతైనా ఉండొచ్చు, కానీ మన దగ్గర డబ్బు ఉందని సమయానికి బ్లడ్ దొరకలేని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి డబ్బుతో అన్నీ కొనలేము, ముఖ్యంగా రక్తాన్ని కొనలేము. మరి అలాగే ఈ రక్తం దానం చేయటం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి, అందులో ఏ విధమైన సందేహం లేదు. ఈ కార్డియాలిక్ బరస్ట్ అనేది మ్యాక్సిమం బ్లడ్ డొనేషన్ ఫ్రీక్వెంట్గా ఇవ్వటం వల్ల తక్కువ శాతం
కార్డియాలిక్ బర్స్ట్లు ఉంటాయని చెప్పి నిపుణులు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇలాంటి బ్లడ్ క్యాంపులు మరిన్ని నిర్వహించాలి. ఆ బ్లడ్ క్యాంపుల్లో కూడా పాల్గొంటున్న యువతీ యువకులు మరి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని అందరూ బ్లడ్ డొనేట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ మరొకసారి కాండ్రేకుల నరేంద్రని టీం అందరినీ కూడా వాళ్ళ సిస్టర్ని కూడా అభినందిస్తూ మరి అలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని మరి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఇంకొంతమంది బ్లడ్ డొనేషన్ ఇవ్వాలని చెప్పి జనరల్గా ఇలాంటివన్నీ కూడా ఈ రోజుల్లో ఈ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియా ఉపయోగించుకుని ప్రచారం చేసేది కేవలం గొప్పవాళ్ళు అవుదామని మాత్రం కాదు. వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఇంకొంతమంది బ్లడ్ ఇస్తారనే ఈ రోజుల్లో సోషల్ మీడియాని ఎక్కువ ఫాలో అవుతూ ఉన్నారు. 2 రకాలు ఉంటాయి. ఒకటి దుర్వినియోగం చేసుకోవటం, ఒకటి సద్వినియోగం చేసుకోవటం, ఒకటి సోషల్ సర్వీస్ చేయటం కూడా. వాట్సాప్ గ్రూపులు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఎంతోమంది ధన సహాయాలు చేస్తూ ఉన్నారు వాట్సాప్ గ్రూపుల ద్వారా. అలాగే ఈ రోజున వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరికొంతమంది బ్లడ్ డొనేట్ చేస్తారనేది ముఖ్య ఉద్దేశంతోనే ఇలాంటివన్నీ ప్రచారంలో పెడతా ఉంటారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మీ అందరూ సహకరించాలని, నెక్స్ట్ టైం ఈ 54 మంది 108 మంది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కాండ్రేకుల నరేంద్ర టీంని అభినందిస్తూ అందరికీ నమస్కారం. ఇలా చూడన్నా ఎక్కడ ఇలాగా ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించిన కాండ్రేగుల నరేంద్ర కుమార్ అండ్ టీం పలువురు అభినందించారు.